రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలైతే కుల సమీకరణల ప్రకారం ఒక ఎస్సీ, ఒక రెడ్డి, ఒక కమ్మ. అంటే మీకు ఒక విషయం చెప్తా. 1984లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేతిలో, ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం కూటమి చేతిలో రాష్ట్రాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 7 మంత్రులు ఓటమి చెందారు. అంటే అప్పుడు రాష్ట్రం నుంచి ఎంతమంది మంత్రులు ప్రాతినిధ్యం వహించినట్టు? 7 మంత్రులు తెలుగుదేశం కూటమి చేతిలో ఓటమి చెందారు. కాబట్టి రాష్ట్రం నుంచి 7-8 మంది ప్రాతినిధ్యం వహించడం కొత్త ఏం కాదు. గతంలోనూ ప్రాతినిధ్యం వహించారు, ఇప్పుడు కూడా ప్రాతినిధ్యం వహించకూడదనేం లేదు. ఇప్పుడు రేపు తమిళనాడులో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. సో దక్షిణాది నుంచి వీలైనంత స్క్వాడ్ పెంచుకోవాలి అని చెప్పని ఎన్డీఏ కూటమి పక్షాన ఒకవేళ ప్రయత్నం చేయకూడదని చెప్పని రూల్ ఏం లేదు. ఈ రాష్ట్రానికి ఎంత ఎక్కువ అనంటే రాష్ట్రం తీసేసిందా? అదేలేండి. అంటే తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ తెలంగాణ కూడా ఉంది కదా, పైగా 8 లోక్సభ. అవును, డెఫినెట్గా అక్కడ కూడా ప్రాతినిధ్యం ఇచ్చుకుంటారు. ఆల్రెడీ 2 ఉన్నారు అక్కడ, ఇంకా అదనపు ప్రాతినిధ్యం అక్కడి నుంచి కూడా కల్పించుకోవచ్చు. కాబట్టి ఏంటంటే నేను ఇందాక చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, ఇవన్నీ స్పెక్యులేషన్స్. వీటిని 100% వాళ్ళు పరిగణలోకి తీసేసుకొని రేపొద్దున మనం ఊహించిన వాళ్ళందరికీ పదవులు కట్టబెట్టేస్తున్నారని చెప్పని మనం చెప్పలేము. కానీ స్కోప్ అయితే ఉంది డెఫినెట్గా.